ఈరోజు మనం క్లాస్‌లో యూనిఫార్మ్ స్కర్ట్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఇది బాడీ స్కర్ట్. ఇది ఒకవేళ బాడీ తీసేసిన నార్మల్ స్కర్ట్. 2 దీంట్లోనే మనం నేర్చుకోవచ్చు. ఇదొచ్చేసి 7 లేదా 8 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది. క్లాత్ వచ్చేసి 2 మీటర్స్. ఫస్ట్ మనము పొడవు చూసుకోవాలి. పొడవొచ్చేసి 28, 2 ఇంచులు కలిపితే 30. బాడీ పొడవు మొత్తం పొడవులో నుంచి బాడీ పొడవు తీసేయాలి. ఒక 8 ఇంచెస్ బాడీ పొడవు తీసేస్తే మిగిలిన పావడా పొడవు 22 ఇంచులు. మొత్తం వచ్చేసి 30, 8 ఇంచులు బాడీ తీస్తే 22 పావడా పొడవు. చెస్ట్ లూజ్ వచ్చేసి 28, 4 భాగాలు చేస్తే 7, 7కు 2 ఇంచులు కలిపితే 9 చెస్ట్ లూజ్. చూడండి, ఫస్ట్ క్లాత్‌ని 4 మడతల మీద ఇలా వేసుకొని బాడీ పొడవు. ఫస్ట్ బాడీ పొడవొచ్చేసి 7 ఇంచులు. బాడీ పొడవొచ్చేసి 8 ఇంచులు. దానికి 1 ఇంచు ఖర్చు కలిపితే 9 ఇంచులు. ఇలా బాడీ పొడవు ఫస్ట్ 9 ఇంచులు ఇలా పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ 28, 4 భాగాలు చేస్తే 7, 7కు 2 ఇంచులు కలిపితే 9 చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఒక బాక్స్ లాగా ఫస్ట్ ఇది మార్క్ చేసుకోవాలి. తర్వాత ప్రక్క మెడ. ప్రక్క మెడొచ్చేసి నార్మల్ బేబీ ఫ్రాక్ కుట్టే పనైతే మీరు 1.5 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. యూనిఫార్మ్‌కైతే ఇది 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ప్రక్క మెడ 2, షోల్డర్ వచ్చేసి ఒక 2.5 ఇంచ్. ఎందుకంటే దీనికి హ్యాండ్స్ పెట్టాము. జస్ట్ ఇది స్లీవ్‌లెస్‌గా వస్తుంది కాబట్టి, లోపల షర్ట్ వస్తది కాబట్టి ఇది ఇది కొంచెం సన్నగా పెట్టుకోవాలి షోల్డరు. ఇదొచ్చేసి 2, ఇదొచ్చేసి 2.5 ఇంచ్. చంక. ఈ 2 కలుపుకొని ఒక హాఫ్ ఇంచ్ చంక కలపండి. ఇది 2, ఇది 2.5, 4.5, హాఫ్ ఇంచ్ కలిపితే 5. 5 ఇంచులు చంక పెట్టుకోండి. తర్వాత మెడ. ఇది చంక మనం 5 పెట్టినప్పుడు 1 ఇంచ్ తగ్గిచ్చేసి మీరు నెక్ పెట్టుకోండి. లేదా హైట్‌గున్నారు పిల్లలనుకుంటే ఒక 4.5 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు డీప్. మనం ఇక్కడ ప్రక్క మెడ ఎంత పెడతామో క్రింది వైపు కూడా అదే విడ్త్ పెట్టుకొని మనకు కరెక్ట్ బాక్స్ లాగా నెక్ రావాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని చంక షేప్ తీసుకోవాలి. ఈ విధంగా ముందు బాడీని డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న బాడీ కట్ చేసుకుంటే మనకు ఈ విధంగా తయారవుతుంది. తర్వాత దీనికి మనము మెడకి నెక్ పీస్‌ను కట్ చేసుకోవాలి. ఎందుకంటే వీటికి లైనింగ్ ఉండదు కాబట్టి కంపల్సరీ దీనికి నెక్ పీస్ ఏసుకోవాలి. ఒక క్లాత్‌ని ఇలా 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగు మన వైపు రావాలి. అదే విధంగా మనం కట్ చేసే క్లాత్ బాడీ ఫోల్డింగ్ కూడా మన వైపే వచ్చే విధంగా ఇలా పెట్టుకొని సేమ్ ఇదే నెక్‌ని మనము డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా క్రింది వైపు 1.5 ఇంచ్ వరకు ఇలా క్లాత్ పెట్టుకొని బాక్స్ లాగా ఈ విధంగా ఇలా కట్ చేసేసి తర్వాత దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకు ఈ విధంగా నెక్ పీసులు రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా నెక్ పీసులు కట్ చేసుకున్నాక ఈ బాడీ మీద ఇలా 3 వైపులు సన్నగా మడిచి కుట్టి దీని మీద దీని మీద ఇలా కుట్టేసి ఫోల్డ్ చేసి మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా 2 బాడీలు కుట్టుకున్న తరువాత కింద మిగిలిన ఫ్రిల్ క్లాత్. ఈ క్లాత్‌ని మనము దీని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకున్నప్పుడు ఇవి 2 పీసులుగా విడిపోతాయి. అంటే ఈ పొడవు ఎక్కువ ఉంటుంది గదా! దీనిలో మధ్యలో కట్ చేసుకొని నిలువుగా జాయిన్ జేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకు విడివిడిగా ఇలా 2 పీసులొస్తాయి. చూడండి. ఇలా 2 పీసులొచ్చినప్పుడు ఇది ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ మధ్యలో జాయింట్ వేసుకున్నప్పుడు మనకు పొడవుగా ఒక పీసు రెడీ అవుతుంది. ఈ పీస్‌కి మన బాడీ పోగా మిగిలిన పావడా పీస్ ఇది. దీనికి ఫస్ట్ మనము ఒక 1.5 ఇంచు లేదా 2 ఇంచుల పట్టీని సన్నగా ఇలా మడిచి కుట్టుకోవాలి ముందు. తర్వాత నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనము నార్మల్‌గా కొన్ని యూనిఫార్మ్స్‌కైతే మనము పావడాకు పెట్టినట్టుగా ఇలా స్టెప్స్ వస్తాయి. కొన్ని యూనిఫార్మ్స్‌కి ఇలా బాక్స్ కుచ్చుల్లాగొస్తాయి. అంటే ఫస్టు 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేస్తారు. మళ్ళీ ఒక ఎదురుగా ఇంకో 1 ఇంచ్ అలా అంటే అపోజిట్‌గా. తర్వాత ఈ సైడ్ 1 ఇంచ్. తర్వాత దాని అపోజిట్ ఇలా 1 ఇంచ్. ఈ విధంగా బాక్సెస్‌గా దీన్ని కుట్టారు. చాలా వరకు యూనిఫార్మ్ ఇలా బాక్సెస్ పెట్టి కుట్టినప్పుడే బావుంటుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం నడుమంతా కుట్టుకొని బాడీ మొత్తం కుట్టి తయారు చేసుకున్నాక
ఈ బాడీకి మనం డాట్స్ కూడా పట్టుకోవాలి. ఈ డాట్స్ అన్ని పట్టిన తర్వాత ఈ ఫ్రిల్ దీనికి పెట్టి జాయింట్ చేసేసుకొని తర్వాత సన్న నాడాలు కుట్టుకొని మనము యూనిఫామ్ బెల్ట్ వేసుకోవడానికి ముందు వెనక నాడాలను కూడా కుట్టుకొని యూనిఫామ్ స్కర్ట్ రెడీ చేసుకోవాలి. థ్యాంక్ యూ.